సంతాప సభకి వచ్చినటువంటి డయాస్ మీద కూర్చున్న అందరికీ, బయట కూర్చున్న అందరికీ, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇటువంటి స్థితి వస్తుందని, ఈ పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. అనుకోకుండా మీ గోపెన్న కాలం చేశారు. కానీ మీ అందరిలో ఉన్నాడు, అందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ అందరిలో కూడా గోపెన్నను చూసుకోవడానికి నాకు ఒక అవకాశం వచ్చిందని అనిపిస్తుంది. అలాగే ముందు నుంచి కూడా గోపెన్నతో పాటు వజ్రనాథ్ ఇద్దరూ కూడా ఏదన్నా కూడా కలిసే చేసుకునేవాళ్ళు, కలిసే ఉండేవాళ్ళు, కలిసే చేసుకునేవాళ్ళు. ఒకళ్ళ మనసు ఒకళ్ళకు బాగా తెలుసు, ఒకళ్ళ పద్ధతి ఒకళ్ళకు బాగా తెలుసు. అలాగే మీకు కూడా 7-8 సంవత్సరాల వరకు ఇక్కడ గోపెన్న వెనకాలే ఉన్నాడు, మీకు కూడా చిరపరిచితుడే. అటువంటప్పుడు అతను మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీకు చాలా అండగా ఉంటాడు. గోపెన్న చేసిన అవన్నీ కూడా పూర్తి చేసి ఇంకా ఎక్కువ కావాలంటే కూడా చేస్తాడని తల్లిగా నేను హామీ ఇస్తున్నాను. ఇటువంటి సంతాప సభలో ఇట్లా చెప్పవలసి వస్తుందని నేనాడు అనుకోలేదు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చెప్పక తప్పదు కాబట్టి మీకు చెప్తున్నాను. ఏ సమయమైనా ఎప్పుడైనా సరే మీకు ఏ అవసరం వచ్చినా కూడా గోపెన్న ఇంటికి మళ్ళీ మీ పెద్దన్న ఇంటికి కూడా వచ్చి కాకపోతే ఫోన్ చేసి మీ అవసరాలు తీర్చుకోవచ్చు. మా ఇంటి తలుపులు 24 గంటలు, నా ఫోన్ నంబర్ కూడా మీ దగ్గర తీసుకొని మీరు రావచ్చు, మీ పనులు మీరు నెరవేర్చుకోవచ్చు. ఎందుకంటే అతను కూడా గోపెన్న చేసినది అతను కూడా నచ్చి ఎట్లయినా మనాడి పరిస్థితి, మనాడి సంగతులు ఇంకెక్కువ తీసుకెళ్ళాలి. ఈ డివిజన్లో, ఈ కాన్స్టిట్యూషన్లో కూడా గోపెన్నని చాలా మర్చిపోకుండా చేయాలనే ఉద్దేశంతోనే అతను వచ్చాడు. లేకపోతే అతను రాజకీయాలు ఏమి ఇంట్రెస్ట్ లేదు. కానీ గోపెన్న చేసిన పనులకి మీ అందరి హృదయాల్లో గోపెన్న ఉన్నాడు కాబట్టి ఆ గోపెన్నని నిలబెట్టడానికే అతను వచ్చి నిల్చున్నాడు, కానీ అతని కోసం అతను రాలేదు. కాబట్టి మీ అందరిలో గోపెన్నని నేను చూసుకుంటున్నాను. మీరు కూడా నా పెద్ద బిడ్డలో గోపెన్నని చూసుకోండి. నాకు ఇద్దరే బిడ్డలు, ఇద్దరు కూడా ముందు నుంచి చాలా బాగా ఉండేవారు, అన్ని పనులు ముందుకు చేసుకునేవారు. అట్లాగే మీకు ఏ అవసరం వచ్చినా ఏదైనా సరే మీ పెద్దనని గోపెన్న అనుకునే మీరు అట్లాగే స్వీకరించాలని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ ఇంత అభిమానం గోపెన్న ఉన్నందుకు మన అందరి మధ్య లేడనుకోవటమే కానీ మీ అందరి హృదయాల్లో ఉన్నాడు కాబట్టి నేను మీ అందరిలోనూ గోపెన్నను చూసుకుంటున్నాను. మరీ కూడా మీ బిడ్డలందరిలో కూడా నేను మీ గోపెన్నను చూసుకుంటున్నాను కాబట్టి మీరు కూడా అట్లాగే మీ గోపెన్నను మర్చిపోకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తప్పక వచ్చిన అక్క చెల్లెలకి, సభలో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారములు. మా గోపి ఏం చేస్తాడో అదే చేద్దామని వచ్చినాను. కామని ఇక్కడ పరిస్థితులు చూస్తే అన్నీ ఆయన చేసి వెళ్ళిపోయినాడు. అయినా ఏమైనా చిన్న ఉన్నా కానీ తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. ఆయనంతా నేను చేయలేకపోయినా మీరు చేస్తానికి ట్రై చేస్తాను. చేయలేనేమో అనుకుంటున్నా, కానీ నేను ట్రై చేస్తాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నా ఫోన్ నెంబర్ తీసుకోండి, ఎప్పుడైనా సరే మీరు నా ఫోన్ చేయొచ్చు. నేను చేస్తాక మీకు ఏది 24 hours ఎప్పుడైనా సరే మీకు ఫోన్ లేపి నేను మాట్లాడగలను. మీరు మా గోపీనాథ్కి, మా తమ్ముడైన గోపికి ఎంత మీరు సహాయం చేశారు, సపోర్ట్ చేశారో అదే సపోర్ట్ నాకు చేయాలని మీకు అందరిని ఆశిస్తున్నాను. చేస్తారని కూడా అనుకుంటున్నా. ఎందుకంటే మా గోపికి మీరు చేశారు ఆల్రెడీ, అట్లాగే మాకు కూడా చేస్తారు అనుకుంటున్నా. మీరు ఈసారి ఏమైనా ఏ పనైనా మీరు ముందు చెప్పండి, దాన్ని నేను చేసి చూపిస్తాను మీకు, తర్వాత మాట్లాడతాను. నేను మా తల్లిగారైన మహాంద్ కుమార్ గారు చెప్పినట్టు నేను గోపి ఒకటే, మా ఇద్దరికి ఏ తేడా లేదు ఇప్పుడు దాకా. అట్లా మేము వెనకాల నుండి నేను చేసిన అది మీకు తెలియదు. 83 నుంచి నేను ఈ పార్టీ సంగతి నాకు తెలుసు అన్ని. ఆ టైప్లో నేను ఇప్పుడు కూడా మీ వెనకాల మీకు ఏం కావాలని నేను చేస్తానికి వచ్చిన. మీకు ఎప్పుడైనా సరే నా ద్వారా మీకు అందరికి చెప్తున్న ఏ పని ఉన్నా సరే మీరు చేయించుకోండి. ఇలాంటి సభకు మనము గోపన్న గారి కుటుంబాన్ని వీడికి పిలిచి ఇలా మారుతుందని మనం ఏ రోజు కూడా అనుకోలేదు. ఈ సంతాప సభ నిన్నటికి గోపన్న గారు పోయి 1 నెల అయింది. నెల సంతాప సభనే మన ప్రహ్లాద్ గారు ఆయన 15 ఏళ్ళకుండా కూడా ఈ కాలనీకి ఇక్కడ రైమందర్ డివిజన్ ప్రెసిడెంట్గా చేశాడు. సో ఇలాంటి సంతాప సభ ఇలా జరుగుతుందని అనుకోలే. కానీ దేవుడిది దైవాధీనము, మనం ఏం చేయలేము. ఆ సంతాప సభకు అన్నగారి కుటుంబాన్ని పిలిచి చేస్తారని ఎవరైనా అనుకున్నారా అమ్మ? అలాంటిది ఇలా మనం ఈ సంతాప సభను సంస్కరించుకొని
మన ప్రహ్లాద్ గారు వారి అబ్బాయి సిద్ధు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సభను ఏర్పాటు చేయడము కాలనీలో ఎంతో శ్రేయస్కరము. అలాగే ముఖ్య అతిథులుగా వచ్చిన మన ఎమ్మెల్యే గారి అన్నగారు అయిన వజ్రనాథ్ గారికి, అలాగే అమ్మగారిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆమె కూడా మహావృక్షంలాగా వటవృక్షంలాగా ఎంత వయసు ఉందో అమ్మగారికి కూడా 90 అబో ఇయ్యాల వయసుండి కూడా ఆమె ఇలాంటి సభలకు రావడం, ఇక దేవుడు మనకు ఆమెది కూడా ఆశీర్వాదం అనుకోవడం అలా నడుచుకోవాలి. అలాగే గోపెన్న 14లో 2014లో ఎలక్షన్ గెలిచిన తర్వాత ఏ కాన్స్టిట్యున్సీకి ఏం చేయాలి, ఏ డివిజన్కి ఏం చేయాలి ఏందని పిలిస్తే మా ప్రహ్లాద్ అన్న మేము ఆయన గెలిచిన 3 నెలలకు అందరూ కూర్చొని అన్న మా రహమత్ నగర్ డివిజను ఏదున్నా ముందు మా శ్రీరామ్ నగర్కి వచ్చే రోడ్డును ముందు పెద్ద చేయాలన్న నా ముఖ్యమైన కోరిక అది. ఆయన ఇవాళ మీకు అట్లా అందరూ మర్చిపోయి ఉంటారు. అది 14-15 ఏళ్ళు కాగానే ఆయనే ఈ రోడే కావాలని చెప్పేవాడు ఎప్పుడు వచ్చి. ఈ రోడ్డు పెద్దగా అయితే మాకు బాగుంటుందన్నా, మాకు బస్సులు వస్తలేవు, ఇవి వస్తలేవు, ఎర్రగడ్డ నుంచి వచ్చే బస్సులు ఇట్లా వస్తున్నాయి, మాకు ఇట్లా టైట్ అవుతుంది, ఇది ఏమని చేయాలని పదే 15-16లో వాళ్ళందరూ తీసుకొచ్చి ఆ నివాసులకు కూడా ఆ గుడిసెలు వేసుకున్న వాళ్ళందరూ కూడా మేస్త్రి కుటుంబాలు ఎన్నినైనా 30-40 అవి 156 గుడిసెలు ఉంటే ఈ పటంచెరు అవతల అన్న గవర్నమెంట్ స్థలం ఇప్పించి వాళ్ళకి ఇండ్లు ఇచ్చేదాకా ఈయన 17 దాకా పట్టుబట్టిండు. అన్న మా కాలనీ వాళ్ళకి న్యాయం జరగాలి, ఊరికే కంప్లైంట్ ఇస్తే లేపేస్తారు, వాళ్ళు అన్యాయం అయిపోతారు, ఇదంతా అయిపోతారని చెప్పి ఇదే ప్రహ్లాదన్న 2016 దాకా పట్టుబట్టి అది 16-17 దాకా కూడా పట్టుబట్టి వాటిని లేపించి రోడ్డు పెద్ద చేపించి ఆయన అప్పటిదాకా పట్టువదలని విక్రమార్కుల్లాగా మన ప్రహ్లాద్ అన్న వాటి వెనకాల వాడి పని చేయించుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయిని కూడా కార్పొరేటర్కి నిలబెట్టాము. సరే పార్టీలు బలబలాలు ఒక్కోసారి వెనక ముందు అవుతాయి. అన్న గెలిచిన తర్వాత రెండోసారి గెలిచిన తర్వాత కూడా ఇక్కడ అంబేద్కర్ భవన్ నిర్మించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు పెద్ద గ్రౌండ్ నిర్మించడం జరిగింది. అలాగే రిజర్వాయర్ నిర్మించడం జరిగింది. అలాగే ఈద్గా గ్రౌండ్ నిర్మించడం జరిగింది. ఇక్కడ జోన్లో ఒక్కరికి ఏం కాదు, ఎవరెవరికి మతాలున్నాయో ఆ పైన గుళ్ళకు కూడా మనం చేయడం జరిగింది. ఆ గుళ్ళు కూడా పెద్ద చేపించారు, గుడి నుంచే ఆరంభించినాం. ఇవాళ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఒక విధంగా చెప్పాలంటే బోడబండకు రహమత్ నగర్ మధ్యన రహమత్ నగర్ డివిజన్లోనే ఎక్కువ పనులు జరిగాయి. ఆయన ఎక్కువ అభివృద్ధిని కూడా చేపట్టడం జరిగింది. ఈ రహమత్ నగర్ డివిజన్లో అందరు పేదలు కాబట్టి వీళ్ళు కాబట్టి అన్నకు కూడా ఎప్పటికీ ఏదున్నా ఆయనకి ఇష్టమైన డివిజన్లు ఇవి. ఇక్కడ గవర్నమెంట్ స్థలాలు ఏమేమైనాయో మీ అందరికీ తెలుసు, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ క్వారీ విషయం ఏమైందో, అంబేద్కర్ భవన్ గురించి ఎన్ని రోజులు మనకు లేట్ అయింది, అక్కడ ఎన్నిసార్లు గొడవలు జరిగినాయి, అవన్నిటిని కూడా ఎదిరించి గోపెన్న నిలవడం జరిగింది. అప్పుడు మేము అందరు రావడం జరిగింది. వీళ్ళంతా ఎవరెవరు ఏం చేసిండ్రో ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు, మేము పేర్లు అక్కర్లే దయచేసి. సో గోపెన్న ఏం చేయాలో చేశాడు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో రహమత్ నగర్ డివిజన్ని ఒక వజ్రంలాగా తీర్చిదిద్దాడు. అది మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటిదే ఇంకా ముందు పోదామమ్మా, చాలా మాట్లాడాల్సిన చాలా ఉంటాయి మన ముందు. మనం గోపెన్న గారి అన్నగారినే స్వయంగా ఇక్కడ క్యాండిడేట్ ఎన్నుకొని మనకు కూడా ఒక అండగా ఉండాలని కోరుకుంటున్నాము. ఆయన ఎప్పుడైతే అండగా ఉంటుందో మనం కూడా అట్లాగే ముందు పోవచ్చు. ఎవరెవరేదో అంటున్నారు, కొందరి వల్ల కొన్ని పనులు కావు, నేను పేరు తీసుకోవట్లేదు, కొందరి వల్ల కొన్ని పనులు కావు. అర్ధరాత్రులు కావాలంటే మగవాళ్ళే కావాలి, కొత్త నాయకులు కావాలి మనకు. ఆ నాయకుడి కోసం మనం ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ నాయకుడిని కూడా సేమ్ గోపెన్ లాగే చూసుకొని మన వజ్రనాథ్ అన్న కూడా ముందుకు తీసుకుపోయి వారిని కూడా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా చూడాలని మా కోరిక. మీ అందరికి కూడా కోరిక ఉందా అమ్మా?